Daily. Taste the Daily. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ నిన్న సమావేశమయ్యారు. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని చెప్పేసి మరొకసారి ప్రచారం పెద్ద ఎత్తున వస్తోంది. సో దానికి నిన్న రీసెంట్ గా కూడా మొన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులతో సుదీర్ఘంగా కేసీఆర్ భేటీ అయిన పరిస్థితి కనబడుతోంది. ఈ సమావేశంలోనే అతను నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాను కూడా ఖచ్చితంగా వస్తాను, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలకు సంబంధించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేకంగా తీసుకుంటుంది, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి రైతులకు అత్యంత చాలా కీలకమైన ప్రాధాన్యతమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జిల్లాలో రావాల్సినటువంటి నీటి హక్కును వినియోగించుకోవడంలో రాబట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇది ఒక రకంగా దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చేది ఉంది. సో ఇప్పుడు కనుక మనం మౌనంగా ఉంటే భవిష్యత్తులో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు మనం కూడా చూస్తూ ఊరుకొని తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం సైలెంట్ గా ఉండకూడదు. ఈ అంశాన్ని లేవనెత్తి అధికార పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఖచ్చితంగా నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కూడా ఆ కేసీఆర్ నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఎప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో కేసీఆర్ వస్తాడని చెప్పేసి పదే పదే ప్రచారం జరిగినప్పటికీ గతంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కానీ ఈసారి జరుగుతున్న ప్రచారానికి కొంత, ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా కొంత రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు సుదీర్ఘంగా 2 ఏళ్ల సమయం తర్వాత ఇటీవల కాలంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సుదీర్ఘంగా భేటీ అయి నెక్స్ట్ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీగా అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఒక అజెండాను సెట్ చేశారు. సో అందులో అత్యంత కీలకమైనది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశం తెరపైకి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ వన్స్ బయటకు వచ్చాడు. అదేవిధంగా పొలిటికల్ గా ఇటీవల కాలంలో చాలా రోజుల తర్వాత, అంటే గతంలో కూడా చాలా సందర్భంలో ఎంపీ లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత ఎన్నికల ప్రచారం పాల్గొన్నప్పటికీ కొంత అప్పుడు ఏదో కొంత అనారోగ్యంగా ఉన్నట్టుగా, కొంత అసంతృప్తితోనో లేక ఒక రకంగా తనలో కొంత మునుపటి జోష్ లేకుండా పోయింది. కానీ రీసెంట్ గా తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో మళ్ళీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ను మరొకసారి చూసాము. కేసీఆర్ లో మరొకసారి ఆ జోష్ కావచ్చు, కార్యకర్తలు ఎనర్జీని నింపడానికి, కొత్త నూతన ఉత్సాహం నింపడానికి అతను మాట్లాడిన తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా బీజేపీ పైన విమర్శల దాడిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గా మన పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాడు. సో వన్స్ ఇటు తెలంగాణ భవన్ కు వచ్చాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఏళ్ల కాలంలో ఏమే అంశాలపైన నిర్లక్ష్యం చేసింది అనే దానిపైన కూడా వాటిని ఎదిరించాలంటే, ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాలని అంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుందని చెప్పేసి మెజార్టీ నేతలు, ఇటు ప్రజలు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా అటువైపుగానే ఒకసారి అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భంలో అధికార పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పదే పదే కేసీఆర్ పై అనేక ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక్కసారి అసెంబ్లీకి రాంది ఎందుకు ఆ ప్రతిపక్ష హోదా అని చెప్పేసి కూడా పలుసార్లు విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలపైన
పూర్తి స్థాయిలో ఏదైతే నిర్ణయాలపైన పూర్తిగా అసెంబ్లీలోనే ఎండగట్టాలి, ఆ ప్రజలకు సంబంధించి అసెంబ్లీ వేదికగానే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నష్టం జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందులో ముఖ్యమైనది మొత్తంగా కూడా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏదైతే నీటి వాటా తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఇప్పుడు మనం దక్షిణ తెలంగాణకు ఆ కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బంది రాబోతోంది భవిష్యత్తులో. సో ఆ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ సభలు సమావేశాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను జాగృతం చేసి ముఖ్యంగా అక్కడ రైతాంగాన్ని భవిష్యత్తులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి పెద్ద ఎత్తున రైతులను వాళ్ళందరిగా అండగా చేసి రైతులకు మద్దతుగా ఉండి మొత్తంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేగా కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ రావడం, ఎందుకంటే సోమవారం నుంచి అసెంబ్లీ మొదలు కాబోతోంది. సో అసెంబ్లీకి సంబంధించి ఎజెండా సెట్ కాగానే ఏ అంశాలపైన ప్రభుత్వం చర్చించాలనుకుంటుంది. సో అదే వైపు ప్రతిపక్షం నుంచి కూడా ప్రస్తుతం ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు హిల్ట్, ఇతరత్ర హైడ్రాతో పాటు చాలా అంశాలపైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన రైతాంగ నష్టం చేకూర్చేటువంటి ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం రాలేదు, యూరియా సమస్యలు, ఇతర రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, యువత, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సినటువంటి రాకపోవడమే, వీటన్ని అంశాలను కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అండగా నిలవాలనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో గత 2 రోజులుగా కూడా వరుసపెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సుదీర్ఘంగా వారితో భేటీ అవుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కీలక నేతలు అంటే హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంకా కొంతమంది కీలక నేతలు కూడా రాత్రి నిన్న పొద్దుపోయేంత వరకు ఉండి నైట్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే వాళ్ళంతా ఉండి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైనా సరే అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ సభ్యుల బలం కావచ్చు, అధికార బలం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవైపు కనుక నిజంగానే కేసీఆర్ వస్తే, కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు దానికి ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది అదే స్థాయిలో. ఎందుకంటే అనేక మంది ఎక్కడైనా అసెంబ్లీలో చూసేవి ఏంటంటే మాజీ సీఎంగా ఉన్నట్టు కేసీఆర్ కి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కనుక మాట్లాడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు అవతల వైపు నుంచి యువ ఎమ్మెల్యేలు కావచ్చు, తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్ కావచ్చు, రన్నింగ్ కామెంటరీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ కొంత ఎట్లా చేయాలి, వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్ళాలి, నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అనేది ఒకటి, వస్తే ఎట్లా ఉండాలి, అసెంబ్లీకి వస్తే కేసీఆర్ అధికార పక్షంపై ఎలా అటాక్ చేస్తారో అదే సందర్భంలో అధికార పక్షం కేసీఆర్ ను అడ్డుకోవడానికి కేసీఆర్ ను ఒకవేళ కనుక మాట్లాడేటప్పుడు దాన్ని కౌంటర్ అటాక్ గా ఎలా ముందుకు వెళ్ళాలని పైన కూడా ఇట్లా వ్యూహాత్మకంగా ఇటు అధికార ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా రెండు పార్టీలు మండే నుంచి జరగబోయే సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా పావులు కలపాలనుకుంటున్నారు. సో ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి అనేక అంశాలు, ఒకవైపు ఏమో ఇటు బీఆర్ఎస్ ఏమో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళన కావచ్చు, ప్రజలకు సంబంధించి అండగా నిలబడి ఆ అంశాలను లేవనెత్తాలనుకుంటే, మరోవైపు ఇప్పుడు అధికార పక్షం కూడా అదే సందర్భంలో ప్రతిపక్షం గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలను ఒక్కొక్కటిగా తెరపైకి తీసుకొచ్చి ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ను కొంత డైలమాలో పడేయాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం రీసెంట్ గా చూస్తున్న 2-3 రోజులు అనేక పరిణామాలు, ముఖ్యంగా ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంశం మరొకసారి తెరపైకి రావడము, అదే సందర్భంలో కాళేశ్వరం రావడము, ఇవన్నీ కూడా మరొకసారి తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క ఏవేవైతే ఒకవేళ ప్రభుత్వాన్ని కౌంటర్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని అంశాలపైన కూడా అసెంబ్లీలో లేవనెత్తి కౌంటర్ అటాక్ చేయాలని చెప్పేసి ఇటు అధికార పార్టీ భావిస్తోంది. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం అందరి దృష్టి ఇటు కేవలం తెలంగాణకే పరిమితంగా తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా సోమవారం నుంచి జరగబోయే అసెంబ్లీకి సమావేశం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఏ అంశాలపై చర్చిస్తారు, సో ఆ అంశాల తాలూకు ఒక ఎజెండా అయితే, నెక్స్ట్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత సుదీర్ఘకాల సమయం తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన అది పొలిటికల్ కొద్ది యాక్టివ్ అయి ప్రెస్ మీట్ పెట్టి చేసిన కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వస్తే ఎలా ఉంటుందనే దానిపైన, వస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక నిజంగానే కనుక ఇద్దరి మధ్య మాటల యుద్ధమా ఎట్లా ఉండబోతోంది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశంలో చూసాం, ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ అధికార పార్టీని కొంత ధీటుగానే ఎదుర్కొన్నప్పటికీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే పార్టీకి సంబంధించి అసెంబ్లీలో కొంత మంచి వాగ్దాటి కలిగినటువంటి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు
అధికార పార్టీని కొంత నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆటోమేటిక్ గా జనాల్లోకి వచ్చేసరికి మాత్రం ఓట్ల రూపంలో మాత్రం దాన్ని కొంత కన్వర్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే కంటోన్మెంట్ ఎన్నిక కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, పెద్ద ఓటమి చూసారు. దీంతో మొత్తంగా కూడా శ్రేణుల్లో ఒక బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత రకమైనటువంటి నైరాశ్యం నెలకొంది. సో ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలు రావడం, సర్పంచ్ ఎన్నికల్లో కాస్త బీఆర్ఎస్ మద్దతుదారులు కొంత అది మంచి ఫలితాలు సాధించాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దీనికి తోడు కేసీఆర్ కనుక వన్స్ పొలిటికల్ గా యాక్టివ్ అయితే ఖచ్చితంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా పెద్ద ఎత్తున మంచి ఫలితాలు సాధిస్తే ఆటోమేటిక్ గా ఇటు అధికార పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుంది, అధికార పార్టీ డైలమాలో పడినట్టు అవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ నేతలు కూడా కొంత నూతన ఉత్తేజాన్ని నెలకొల్పినట్టు అవుతుంది. అదే భవిష్యత్తులో ఇక నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక తమదే అధికారం అనేది ఒక ఎజెండా సెట్ చేసినట్టు ఒక ప్రజల్లో కూడా ఒక అభిప్రాయాన్ని మనం అభిప్రాయాన్ని కూడా మనము మెసేజ్ పంపినట్టు అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలపైనే అందరి దృష్టి నెలకొందని చెప్పవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఎవరికి వారే అసెంబ్లీలో తమ బలాన్ని చూపించుకోవడం, అదేవిధంగా తమ అంశాలను లేవనెత్తి ఇటు ఎదుటి పార్టీని, అపోజిషన్ పార్టీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీలను ఇబ్బందికరంలో పెట్టాలని చెప్పేసి వ్యూహాలు పంతున్నారు. సో అల్టిమేట్ గా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతుంది, నిజంగానే సోమవారం స్టార్ట్ అయినటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, నిర్వహిస్తే ఆ ఎజెండా ఏముండబోతుంది, ఏ అంశాలపై చర్చించాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే కొంత అన్ని రాజకీయ పార్టీలు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అయితే అసలు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితము సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంలో నెక్స్ట్ ఎన్నికలు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతాయని చెప్పేసి అడిగిన సందర్భంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం. ఎందుకంటే అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ అంశంపై తెలంగాణలో హాట్ గా చర్చ జరుగుతుంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి ముడిపడి ఉంది కాబట్టి నిజంగానే 42% రిజర్వేషన్ అమలు సాధ్యం. ప్రభుత్వ పరంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నా అది న్యాయస్థానంలో అల్టిమేట్ గా న్యాయస్థానంలో వాటికి సంబంధించి కేసు నడుస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఏం చేయలేం కాబట్టి సో అన్ని రాజకీయ పక్షాలు కలిసి అసెంబ్లీ చర్చించిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఒక క్లారిటీ ఇస్తాము, స్పష్టత ఇస్తామని చెప్పారు. సో అందరూ ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల కోసమే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని భావించినప్పటికీ ఇంకా చాలా అంశాల పట్ల ప్రభుత్వము కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ లేవనెత్తాలనుకున్నారు. సో అల్టిమేట్ గా అసలు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఈసారి మాత్రం అసెంబ్లీకి సంబంధించి చాలా పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడతా ఉంది చెప్పవచ్చు. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.